హలో ఆల్ వెల్కమ్ టు హాజికా భాష. ఈరోజు నా ఒపీనియన్ ఏ మూవీ గురించి అంటే అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మూవీ గురించి. ఈ మూవీ గురించి చెప్పాలంటే నేను ఒక్కటే మాట చెప్పగలను. ద పర్ఫెక్ట్ స్టోరీ, ద పర్ఫెక్ట్ డైరెక్షన్, ద పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, ద పర్ఫెక్ట్ సినిమాటోగ్రఫీ, ద పర్ఫెక్ట్ మ్యూజిక్, ద పర్ఫెక్ట్ యాక్షన్. అంటే రైజ్ టు ద బార్ లేదు, బిలో టు ద లైన్ లేదు. పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. ఎవరో ఒక పెద్ద మనిషి సినిమా గురించి చెప్తుంటే విన్నా. ఏంటంటే సినిమాలో ప్రేక్షకుడు ఊహించిందే జరగాలి. కానీ ఊహించిన టైంలో జరగకూడదు. అప్పుడే తనకి థ్రిల్ వస్తదని. ఈ సినిమాలో అదే జరిగింది. తెలుసు మనందరికి. చూపించిన వెంటనే అర్థమైపోతుంది. ఒక క్యారెక్టర్ ఉందంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకోసం పెట్టారనేసి. అదే ఆ బ్రదర్ క్యారెక్టర్ గురించి నేను చెప్పేది. చూస్తేనే అర్థమైపోతుంది తనే విలన్ అనేసి. కానీ అది ఎలా రివీల్ చేసినాడు? ఆ క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ ఎలా ఇచ్చాడు? తను ఆ క్యారెక్టర్‌ని ఎలా ఫినిష్ చేశాడు? పర్ఫెక్ట్ రైటింగ్ అన్నమాట. కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా కుదిరారంతా. ఇంతమందిని పెట్టాడు వాడుకోగలడా అనే డౌట్ వచ్చింది. కానీ పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది. ఏదో ఊరికే పెట్టేసాము, వాడుకున్నాము అని లేకుండా పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్నాడన్నమాట. అండ్ ఒక విషయం గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్. ఫస్ట్ 'శ్రీలీల' గారున్నారు. తర్వాత ఏవో కొన్ని సినిమాలో క్లాష్ వల్ల అంటే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల తనని రీప్లేస్ చేసి 'భాగ్యశ్రీ' గారిని పెట్టుకున్నామని కొన్ని ఇంటర్వ్యూస్‌లో విన్నాను. బట్ సినిమా చూసిన తర్వాత నాకనిపించిందేంటంటే 'భాగ్యశ్రీ' గాకుండా ఆ క్యారెక్టర్‌లో మనం వేరే యాక్ట్రెస్‌ని అంటే ఈ జనరేషన్ యాక్ట్రెస్‌ని ఇమాజిన్ చేసుకోలేం. తను బాగా సెట్ అయింది. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ సూపర్‌గా కుదిరింది. ఆ ఎమోషన్‌ని మనం ఫీల్ అవ్వగలిగేలా చేసినాడు డైరెక్టర్. అది ప్లస్ పాయింట్. ఎప్పుడైతే ఒక సగటు ప్రేక్షకునికి సినిమాలో స్క్రీన్ మీద జరిగే ఎమోషను వాడికి టచ్ అవుతుందో సినిమా హిట్. ఆ విషయంలో డైరెక్టర్ మాత్రం ఫుల్లీ సక్సెస్‌డ్. స్పెషల్ మెన్షన్ అఖిల్ అక్కినేని. నాకీ ఇంత అంటే నాకీ ఈ 'లెనిన్' సినిమా చూడనంత వరకు తన మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉండేది కాదు. ఏదో ఒక స్టార్ హీరో కిడ్ వచ్చినాడు. కొంతమంది డైరెక్టర్స్ అప్రోచ్ అవుతున్నారు. సినిమాలు తీస్తున్నాడు బానే. ఆడుతున్నాయి, ఎళ్ళిపోతున్నాయిలే అనుకున్నా. బట్ 'లెనిన్' చూసిన తర్వాత అరే! ఎంత బా చేసాడు. ఇంత బా చేయగలడా? మరి ఇలాంటి యాక్టర్‌తోనా ఇన్ని రోజులు ఇలాంటి సినిమాలు చేసిందని. తర్వాత నేను ఆలోచించి ఒక రియలైజ్ అయ్యాను. ఏంటంటే ఆ సినిమాలన్నీ అలా జరిగాయి కాబట్టే వాటి నుంచి నేర్చుకొని ఈ సినిమాలో కరెక్ట్ చేసుకున్నాడు. అండ్ 'అఖిల్ అక్కినేని' యాక్టింగ్‌కి ఇదొక డెబ్యూట్ సినిమా అని చెప్పొచ్చు. ఎంత బాగా యాక్ట్ చేసాడు. ఎంత యాక్ట్ చేయాలి, ఎంతవరకు ఎమోషన్స్ పండించాలి, ఎంతవరకు ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలి, అంతవరకు మాత్రమే చూపించాడు. నాకు స్టోరీ నచ్చింది, స్క్రీన్ ప్లే నచ్చింది, మ్యూజిక్ నచ్చింది, యాక్టింగ్ నచ్చింది. పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట సినిమా. అండ్ 'కురుక్షేత్రం' రెఫరెన్స్‌లు ఏమైతే ఉన్నాయో పర్ఫెక్ట్‌గా 100 మందిని చంపేస్తారు. 'ధర్మరాజు కుక్క బతికినట్టే' వాళ్ళిద్దరు మాత్రమే బ్రతుకుతారు దీంట్లో. చాలా బా నచ్చింది నాకి. సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫీలింగొస్తది. అరే! మంచి సినిమా చూసినాంరా మనం పెట్టిన డబ్బులకి వర్త్ అని. ఆ ఫీలింగ్ ఈ సినిమా ఇచ్చింది నాకి. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత. ఎప్పుడన్నా తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాలు చూస్తే కొంచెం ఎక్కువ కొట్టేస్తున్నారురా సీన్‌కి అవసరం లేని దానికంటే కొంచెం ఎక్కువే కొడుతున్నారు అనిపిస్తది. బట్ ఈ సినిమాలో లిమిట్ క్రాస్ చేయట్లేదు. అట్లాగని బిలో లిమిట్ కూడా ఉండట్లేదు. పర్ఫెక్ట్ లిమిట్ అంటే ఈ సీన్‌కి ఇంతవరకు మాత్రమే ఈ మ్యూజిక్ అవసరం. ఈ సీన్‌లో ఇంతవరకు మాత్రమే ఈ బ్యాక్‌గ్రౌండ్ అవసరం. అలాగే కొట్టాడు. అండ్ పాటలు కూడా చాలా బావున్నాయి. ఒకవేళ మీరు నన్నడిగితే "ఏరా హాజీ నీకు 'అఖిల్' సినిమా నచ్చిందా?" అంటే చాలా బాగా నచ్చింది. రికమెండ్ చేస్తావంటే పక్కా రికమెండ్ చేస్తాను. అందరూ చూడాల్సిన సినిమా. థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా బావుంది. సో, 2 ½ అవర్ మూవీ. మంచిగా ఎంటర్‌టైన్ అయితారు. ఇంకా చూడని వాళ్ళుంటే వెళ్లి చూసేయండి. చూసిన వాళ్ళుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎప్పుడు చెప్పే మాటే బోర్ కొట్టిస్తున్నాను అనకుండా ఓసారి వినండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను నేను కూడా. సో, మీరు కొంచెం పుష్ ఇస్తే ఇంకా యాక్టివ్‌గా చేయగలను. ఇంతవరకు ఎంకరేజ్ చేసిన నా 324 సబ్స్క్రైబర్స్‌కి చాలా థాంక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. సైనింగ్ ఆఫ్ హాజికా భాష.